ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా అప్పుడు నిద్ర మేలుకున్నట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. ఇక్కడ చూస్తే చదువుని లేఖన భాగంలో చూస్తే మోసగాడైనటువంటి ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, ఇంటిని విడిచిపెట్టి పారిపోవలసి వచ్చింది. అలాంటి వ్యక్తి ఆ ఎడారిలో, ఆ అరణ్యములో, ఆ చీకటిలో, ఆ ఒంటరిగా ఉంటున్నప్పుడు అతనిని ప్రేమించిన దేవుడు, మోసగాడైనటువంటి యాకోబును ప్రేమించిన దేవుడు, తండ్రిని మోసం చేశాడని, అన్నను మోసం చేశాడని దేవుడు విడిచిపెట్టలేదు. అన్నను మోసం చేసినందుకు అన్న తమ్ముడి మీద పగ పెట్టుకున్నాడు. కానీ ఇలాంటి మోసగాడని దేవుడు పగ పెట్టుకోలేదు, కానీ ప్రేమ చూపించాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఏమంటారు చూడ మాట మరొకసారి చదువుకుందాం. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఏమంటారు? నిన్ను విడువను. మనమైతే విడిచిపెట్టేస్తాం. ఏమండి, ఇప్పుడు ట్రెండ్ ఎలాగుందంటే ఇష్టమైతే కాపురం చేస్తున్నారు, ఇష్టం లేకపోతే విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఏదో ఒక వంక చెప్పి ఎవరిని ప్రమాణాలు చేసినటువంటి వాళ్ళే, వాగ్దానాలు చేసినటువంటి వాళ్ళే ఎవరిని ఇష్టమైతే ఉంటున్నారు, లేకపోతే వెళ్ళిపోతున్నారు. ఇతడు మోసగాడైనా కానీ, ఇతడు అన్నకు కీడు చేసిన వ్యక్తి అయినా కానీ దేవుడు ప్రేమించున్నాడు. నిన్ను విడువను. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. విడువను, నిన్ను విడువను. దేవుడు స్వరమెత్తి మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి నీతో, నాతో, మనతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. వాక్యమై ఉన్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ మాట వింటున్నటువంటి నీవైనా నేనైనా దేవుని మీద ఆనుకొని, దేవుని మీద విశ్వాసం ఉంచి, దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ మాట చెప్పినప్పుడు 16లో చూస్తే యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. చప్పుడు కొట్టి దేవుని కనపరుచుకుందాం. ఏమంటున్నాడు? నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. కీరారణ్యమది. కన్న తండ్రి ఉన్నాడు అక్కడ, కన్న తల్లి ఉంది అక్కడ, అన్నున్నాడా, బంధువులు ఉన్నారా? లేరు. అతను గ్రహించాడు, ఇది దేవుని స్వరం అని గ్రహించి నిశ్చయముగా ఈ స్థలమందు ఎవరున్నారట? దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు. దైవజనుడిగా చెప్తున్నాను, ఎవరున్నా ఎవరు లేకపోయినా మనకు దేవుడు ఉంటే చాలని నమ్మకం మనకు ఉండాలి. ఈ లోకంలో ఎంతోమంది వస్తారు, పోతూ ఉంటారు. ఇష్టమైతే ప్రేమిస్తారు, ఇష్టమైతే ఆదరిస్తారు, ఇష్టమైతే సహవాసం చేస్తారు. వాళ్ళకి ఏదైనా నచ్చకపోతే వదిలేసి వెళ్ళిపోతారు. కానీ జీవము కలిగిన దేవుడు నిన్ను ఎన్నటికీ విడిచిపెట్టి పోడు. దేవునికి స్తోత్రం చెబుదాం. అందుకే యాకోబు ఆ సత్యాన్ని తెలుసుకొని, ఆ వాస్తవాన్ని గ్రహించుకుని, ఇది ఈ స్థలమందు దేవుడు ఉన్నాడు. మరి మనం తెలుసుకుంటున్నాము ఈ సత్యాన్ని, ఈ వాస్తవాన్ని మనం తెలుసుకుంటున్నామా? మనకు అర్థమవుతుందా? ఏమండి, ఈ స్థలమందు దేవుడు ఉన్నాడు. సత్యాన్ని గ్రహించాడు, వాస్తవాన్ని గ్రహించాడు, నిజాన్ని తెలుసుకున్నాడు.
మరి మనం ఈనాడు చాలా చోట్లకి వెళ్తాం, వాక్యాన్ని వింటాం, ఎవరిని ఎన్నో చోట్లకి వెళ్తాం. అసలు సత్యాన్ని తెలుసుకుంటున్నామా? అసలు వాస్తవాన్ని తెలుసుకుంటున్నామా? ఏది యథార్థమైన వాక్యము, ఏది ఆత్మ సంబంధమైన సహవాసము, ఏది విశ్వాస సహితమైన ప్రార్థన మనం తెలుసుకోగలుగుతున్నామా? యాకోబు ఆ రాత్రి మేల్కొని తెలుసుకున్నాడు, ఈ స్థలమందు దేవుడు ఉన్నాడు. ఎందుకని దేవుడు మాట్లాడాడు యాకోబుతో దేవుడు మాట్లాడాడు. మీరు అనుకోవచ్చు, మోసగాడైన యాకోబుతో దేవుడు మాట్లాడతాడా? అటు తండ్రి మోసం చేశాడు, ఇటు అన్నను మోసం చేశాడు. ఎవరి మాటిని? అమ్మలారా మీ మాటలే, అమ్మ ఆడోళ్ళ మాటలు. ఏమండి, ఎవరు మాట్లాట? అమ్మ మాట విని. ఏమండి, అమ్మ మాట విని తండ్రిని మోసం చేశాడు, అన్నను కూడా మోసం చేశాడు. ఊరుని పెట్టి వెళ్ళిపోవలసి వచ్చింది. దైవజనుడిగా నేనంటాను, ఎవరెవరో మాటలు విని ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టుకోవద్దు. ఎవరెవరో మాటలు విని ప్రార్థన జీవితాన్ని చెడగొట్టుకోవద్దు. ఎవరెవరో మాటలు విని మీకున్నటువంటి విశ్వాస జీవితాన్ని పాడు చేసుకోవద్దు. తల్లి వేషము కూడా వేపించింది. ఒక్కొక్క తల్లి అంటారు, రే వేషం వేస్తున్నావు నువ్వు అంటారు. ఏమండి, రే నువ్వు వేషం వేస్తున్నావురా అంటది ఒక్కొక్క తల్లి. ఒక్కొక్కరు అంటారు, మా స్నేహితులు అంటూ ఉంటుంటా ఒక్కొక్కసారి. కానీ వేషం కూడా వేపించింది తల్లి మాట విని, తల్లి మాటకు విని ఎవరిని అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. అయినా కానీ దేవుడు విడిచిపెట్టాడా? ఎవరు విడిచిపెట్టినా జీవము కలిగిన దేవుడు విడిచిపెట్టడని రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీకు హెచ్చరిక చేస్తున్నాడు. సేవకులు ముఖ కాంతిలోంచి నీకు తెలియజేస్తున్నాడు. మా కులస్తులు విడిచిపెట్టారు, మా బంధువులు విడిచిపెట్టారు, మా తోబుట్టులు విడిచిపెట్టారు, నాన్నటువంటి వారు విడిచిపెట్టారని దిగులు పడుతూ దుఃఖపడుతున్నావేమో. నాకు ఈ కష్టం వచ్చిందని, నాకు ఈ శ్రమ వచ్చిందని, నాకు ఈ శోధన వచ్చిందని నలిగిపోతున్నావేమో. అన్నీ ఉన్నప్పుడు అందరూ వస్తారు. ఏమండి, అన్నీ ఉన్నప్పుడు అందరూ వస్తారు. కానీ ఏదైనా కొంచెం శ్రమ రాగాని, ఏదైనా కొంచెం సమస్య రాగాని, ఏదైనా కొంచెం ఇబ్బంది రాగాని ఈ వచ్చిన వాళ్ళందరూ ఏమైపోతారట? పలకరించరు, దూరం అయిపోతుంటుంటారు. అయినా కానీ దైవజనుడిగా నేనేమంటానంటే, జీవము కలిగిన దేవుడు నిన్నెన్నటికీ విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. జీవము గల దేవుడు. సంఘం అనుకోవచ్చు, మా ఆదం గారు ఉన్నప్పుడు నాకే కష్టం లేదయ్యా, మా ఆదం గారు ఉన్నప్పుడు అందరూ వచ్చారయ్యా, అందరూ ఉన్నారయ్యా, అంతా నవ్వులాట సంతోషాలతో ఇదే సంబరం అనుకుని సాగిపోయిందయ్యా. కానీ ఆయన పోయిన తర్వాత జీవితం అంటే ఏంటో, శ్రమ అంటే ఏంటో, కష్టం అంటే ఏంటో, బాధ అంటే ఏంటో అర్థమైందయ్యా అని దిగులు పడుతున్నావేమో. ఈ లోకంలో ఎవరైనా విడిచిపెట్టే వెళ్ళొచ్చు, కానీ జీవము గల దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాడు. యాకోబును విడిచిపెట్టాడా? యాకోబుతో మాట్లాడుతున్నాడు.